హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో అయితే నిన్న నైట్ అయితే ఫుల్గా వర్షం అయితే పడింది అనమాట మా ఊర్లో. ఈరోజు ఏంటంటే మా ఊర్లో ఉన్నటువంటి సీకుధర వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాను అనమాట. సో మనకి దారి కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇలాగా అక్కడికి వెళ్ళి మీకు ఇప్పుడు లొకేషన్ ఎలా ఉంది ఏంటి అంటే, అదేంటంటే వర్షం పడింది అనుకో గట్టిగా, వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. సో నైట్ అయితే వర్షం గట్టిగా పడింది. సో వాటర్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటి ఎంత వస్తున్నాయి అనేసి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. చూసి నేను మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చాలామంది సీకుధర వాటర్ ఫాల్స్ అనేది ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అనమాట. సో రూట్ అయితే ఇదేనమాట, మట్టి రోడ్ ఉంది కదా, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాజబొమ్మ నుంచి వచ్చేటప్పుడు రూట్ ఇది. రాజబొమ్మ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చిన్న గుడిలా ఉంది చూసారు కదా, ఇదిగోండి ఈ గుడి నుంచి ఇలాగా రైట్ సైడ్కి అయితే తీసుకోవాలన్నమాట. మీకు మరీ తెలియకపోతే ఇక్కడ 2 దూరాలన చిన్న బోర్డు ఉంటుంది, ఆ బోర్డు అయితే పోయిందనమాట. అదిగోండి పెద్ద దూరంలో బోర్డు ఉంటుంది, ఆ బోర్డు అయితే పోయింది. సో ఆ బోర్డు చూసుకొని ఇక్కడ నుంచి మీరు ఇలాగైతే వెళ్ళొచ్చు అనమాట. సీకుధర రూట్ అయితే అదనమాట. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఆ వీడియో అనేది చేయాలా వద్దా, అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూపించాలా వద్దనేది నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. నా కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆ పైకి వెళ్ళి ఆ పైన వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదేవిధంగా ఆ పైన వాతావరణం అనేది ఆ లొకేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేస్తాను. కాకపోతే మీరందరూ ఆ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. వీడియో కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను, ఓకేనండి? మనకి మొత్తం అక్కడ వరకు రూట్ అయితే బాగానే ఉంటుంది. సీకుధర వరకు కరోనా తర్వాత నుంచి ఈ ఏరియా అనేది, ఈ వాటర్ ఫాల్స్ అనేది కొంచెం పాపులర్ అయింది అనమాట. మీ వీడియో చూసే వాళ్ళకి మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడైతే ఇలాగే వెళ్ళాలి, ఎంతో కాదు ఒక 20 మీటర్స్ ఉంటుంది అనమాట, అంతే, చాలా దగ్గర. వెళ్ళి చూద్దాం. మొత్తం తుప్పలే ఉంటాయి, అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకని చెప్పేసి మొత్తం కంపుడంగా మొత్తం అంతా తుప్పలని మూసుకుపోయినాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే మహాశివరాత్రి అనేది కూడా ఇక్కడ చేస్తారు, చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. సో చాలామంది వస్తుంటారు, చాలామందికి తెలుసు ఏరియా కూడా. సో చూసారు కదా మొత్తం అంతా ఇటంతా జీడిమాడ తోటలు ఉంటాయి. అలాగా అటు చూసుకుంటే మొత్తం ఇలా ఇక్కడ నుంచి ఆ కింది వైపు మొత్తం అలా జీడిమాడ తోటలు అయితే ఉంటాయి అన్నమాట. అది సంగతి. సో మనకి ఇంకా ఇటువైపు కానీ ఇలాగా ఈ కొండ ఇలా చూసుకున్నా మనకి జీడిమాడ తోటలే ఉంటాయి మొత్తం. అది ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా పెద్ద కొండ. మేకలు ఎవరి స్కూటీ ఉన్నది బా ఇక్కడ. ఇదిగోండి మేకలు కూడా వస్తున్నాయి. ఏయ్ వెళ్ళండి. ఏం మాయా నీళ్ళు వస్తున్నాయి ఎక్కువ? అచ్చా, దెబ్బ అయిపోయింది. ఎవరున్నారు అక్కడ? జెన్సనా? రాత్రి వర్షం గట్టి పడింది కదా, ఎక్కువ వచ్చేస్తే వాటర్ అనేసి మేము వస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు ఇదనమాట. ఇక్కడ నుంచి ఏరియా మొత్తం అదే సీకుధర ఏరియా. కాలభైరవ దేవుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్ కనిపిస్తుంటాడు అనమాట మనకి. ఇదనమాట మనకి మొత్తం ఇక్కడైతే మహాశివరాత్రి అనేది జరిగే ఏరియా అనమాట ఇదంతా. ఇలా ఈ విధంగా ఇక్కడైతే భోజనాలు అవంతన ఇక్కడైతే పెడతారనమాట ఈ ఏరియా అంతనా. ఒకప్పుడు అక్కడ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెడుతున్నారనమాట. ఇదిగోండి ఈ మొక్కలు మీకు ఏం తెలిసి ఉంటే కామెంట్ చేయండి. వీటి పేరు ఏదో దుంప అంటారు, మాకు కూడా తెలియదు, ఇక్కడే ఉంటాం కానీ మాకే తెలియదు దీని పేరు. కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. ఇవి చూడండి పెద్ద పెద్ద చెట్లు, ఓడలు. ఇదిగోండి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో అయితే ఇక్కడికి వచ్చామంటే చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వాతావరణం అనేది, చాలా బాగుంటుంది. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అక్కడ. చూడు ఏం చెప్పను బా చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు వచ్చారనుకుంటే ఎవరు అనుకున్నాను, ఇంకా మా వాళ్ళే ఇల్లు. అంటే మా ఊరు కాదు కానీ మా పక్క ఊరు వాళ్ళు వచ్చారన్నమాట. ఇదిగోండి ఈడొకడు, అక్కడ చూడ బా అదొకడు. ఏం చేస్తున్నావా? మనవాడు ఏదో చేస్తున్నాడు, మేము వచ్చేటప్పుడు ఏదో చేస్తున్నాడు. దంతురాలు కడుతున్నాను బావా.
దేనికి అది? ఇలా కడతాయంట మన మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయంట అవునా? ఇలా కట్టడం వల్ల. ఆహా, నాకేదో నమ్మాలనిపించింది. నిజమే ఫ్రెండ్స్. నిజంగానే చాలా గుళ్ళన అటువంటి రాళ్ళు అయితే చూస్తాం అనమాట. ఆ విధంగానే ఉంటాయి ఇక్కడ కొన్ని గుళ్ళు చూసిన అలాగే ఉంటాయి రాళ్ళు అలా దొంతులుగా పెట్టి. అంటే అది ఎందుకు పెడతారో తెలియదు. కాకపోతే కొంతమంది పిల్లలు పుట్టాలని, కొంతమంది అనుకున్న కోరికలు తీరాలని, ఇంకా కొంతమంది ఆ విధంగా మంచిగా అది అవ్వదు బా. నీ కోరిక దరిద్రం బా, నీది దరిద్రమైన కోరిక అందుకనే ఉండట్లేదు, అది మించట్లేదు. అది చూసా, ఇవన్నీ దొంగ కోరికలు నీకు ఉంటుంది. అదనమాట ఫ్రెండ్స్. అలాగా ఏ విధంగా ఎందుకు కడతావో తెలియదు, మరి మనకు కూడా తెలియదు, కానీ కడిగాడు అనమాట. ఏదో బలమైన కోరిక కోరుకున్నాడు. ఆ బలమైన కోరిక అనేది అంత స్ట్రాంగ్గా ఉండాలని, అంత స్ట్రాంగ్గా నిలబడాలని, అలా పైకి ఎదగాలని అది ఒక సూచిక అన్నట్టు నేనైతే భావిస్తున్నాను. మరి ఏంటనేది మనకు తెలియదు పూర్తిగా. సో అలా ఎందుకు పెడతారో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తలు చూస్తే కనుక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాటర్ ఫాల్స్ చూపించలేదు కదా, అదిగోండి అదనమాట వాటర్ ఫాల్స్. సైన్ ఒరిజినల్ ఎంతేటి బా? 1,30,000. పదా చూపించు. ఏదేది? ఇది పాతదిలే, ఏదో రోజు వేసేలా చెయ్యి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరి వాటర్ ఫాల్స్ అనమాట ఇదే. దీనే కానీ అంటారు. నైట్ వర్షం పడింది, చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం కానీ అవ్వలేదు. నార్మల్గానే వస్తుంది వాటర్. మామూలుగా అయితే ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. మొత్తం ఈ రాళ్ళని ఏం కనిపించావు అంత. ఇప్పుడు రైనీ సీజన్ లో ఎక్కువగా వస్తుంది బా. రైనీ సీజన్ అనుకోబా, మొత్తం ఈ రాళ్ళని కనిపించావు రైనీ సీజన్ లోనా? ఇక్కడ కాదు, నేను చూసాను, జారుతా ఉంటారేమో. ఇదే ఇక్కడే స్ట్రైట్ గా ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఇలా జారుతా ఉంటారు. ఇది ఉందా, ఈ రాయి ఉంది కదా, ఈ రాయి నుంచి మొత్తం వాటర్ అంతా. నువ్వు ఇప్పుడు రాలేదా? లేదు, రాలేదు. అదే అక్కడి నుంచి మొత్తం అలా మొత్తం బాగా పడుద్ది. పైన ఏమన్నా ఏంటది ఊటలాగా చెరువు లాంటిది ఏమన్నా ఉండదా? చెరువు ఏమి ఉండదు, మొత్తం అంటే కొండల్లో ఉన్న ఊట నీరు ఉంటది కదా, అదంతా రాళ్ళంబడి అలా వస్తుంది అనమాట. కానీ 365 రోజులు ఈ మాత్రం పారదనే ఉంటది, తగ్గదు ఎప్పుడు కూడా. కానీ వర్షాకాలంలో మాత్రం మొత్తం ఫుల్గా వస్తుంది. బాగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఎక్కడి నుంచి వస్తున్నారు కదా బయట. చాలా ఇది రీసెంట్ గా కరోనా తర్వాతే బాగా పాపులర్ అయింది వాడి ఊరిగా. పడిపోతాం. చూసుకోండి ఫ్రెండ్స్, వచ్చినప్పుడు చాలా ఇదనమాట మా ఊరు వాటర్ ఫాల్స్ అనేది. చూసారు కదా మొత్తం అక్కడ శివుడు ఉన్నాడు, దేవుడు, అది కానీ చూసారు కదా. అది స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టింది అనమాట. ఇక్కడ రీసెంట్ గానే పెట్టారు అనమాట. ఇక్కడ పెద్ద శివుడు ఉంటాడు, చూపిస్తాను పైకి వెళ్ళి. ఇదనమాట వాతావరణం అయితే. మీకు సమ్మర్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం. ఎవరైనా రావచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే వచ్చి ఇక్కడ మందు తాగడం, అలాగే ప్లాస్టిక్ పడిచేయడం, చీసలు బద్దలు కొట్టడం, బిర్యానీ ప్యాకెట్లన్నీ తినేసి ఇక్కడ పడిచేయడం అయితే చేస్తున్నారు. అది ఎవరు చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. ఓకేనా? వచ్చి రండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసి మంచిగా వెళ్ళండి. అంతేగాని ఈ ప్రాంతాన్ని అయితే పాడు చేయొద్దు ఎవరు కూడా. జాగ్రత్తగా. మనకి ఇక్కడ వినాయకుని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్నవి చూసారు కదా. ఇందాక వచ్చినని చెప్పాను కదా మనోడు ఇదనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ 10th క్లాసు దోస్తులు అనమాట. ఇప్పటి వరకు వీడియో తీసింది అది కూడా మా కెమెరా మ్యాన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పీతలు పట్టుకుంటారు. ఇవన్నీ చూసారు కదా ఎంత ఉందో. అదనమాట, పీతల కోసం అలా వెళ్తూ ఉంటారు పైకి. ఈ కాలువ అంటన మొత్తం చాలా పీతలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇలాగ మనకి పెద్ద పెద్ద బండరాళ్ళతో కూడుకున్నటువంటి మంచి ప్రదేశం అనమాట మా ఊర్లో. ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న చూడదగ్గ ప్రదేశం ఏదైనా ఉందంటే మంచిది, అది ఇదొక్క ప్రదేశమే. సో మనకి ఇక్కడ ఒక శివుని విగ్రహం అయితే మనం గమనించవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ వర్షాకాలం ఏంటంటే మొత్తం వాటర్ పడింది కదా, వాటర్ పడి మొత్తం జారుగా తయారైద్ది అనమాట ఇక్కడ.
సో ఎవరైనా వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి, జారిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎవరు వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పైకి ఒకవేళ పైకి వచ్చినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కండి, చూసుకొని. జారు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదనమాట మొత్తం ప్లేస్. ఇది ఇంకా పైకి ఉన్నది కానీ పైకి అయితే ఎక్కడానికి అయితే లేదు, ఇంక ఇక్కడ వరకే. సో పైకి వెళ్ళాలనుకుంటే మనకి ఆ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి అలాగైతే వెళ్ళాలన్నమాట. అలాగా ఆ పెద్ద మాడి చెట్టు నుంచి అలా పైకి అలా వెళ్ళాలి. ఇలా కట్టిగా పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఆ రాళ్ళు ఎక్కుంటూ అలా వెళ్ళాలి. అలాగ వెళ్తే మనకి పైకి వెళ్ళడానికి మార్గం అయితే ఉంటుంది అనమాట. సో అదనమాట ఇది మా ఊరు వాటర్ ఫాల్స్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంది. ఇదనమాట వీడియో ఎలా అనిపించింది. ఇది వచ్చేసి మా ఊరి వాటర్ ఫాల్స్ అండి. దీన్ని ఏమంటారంటే సీకదార వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇక్కడైతే శివాలయం ఉంటుంది. సో చాలామంది వస్తున్నారు ఇక్కడికి, వచ్చి బిర్యానీ ప్యాకెట్లు అలాగే మందు తీసుకొచ్చి తాగడం, బిర్యానీ ప్యాకెట్లు తినేసి ఇక్కడ పడిచేయడం, మందు సీసాలు పగలగొట్టడం అటువంటి అయితే చేస్తారనమాట. సో ఎవరైనా వచ్చినట్లయితే కొంచెం అటువంటి చేయకుండా ఉంటారని అయితే ఆశిస్తున్నాము. చాలామంది చూడడానికి అయితే వస్తుంటారు అనమాట ఇక్కడికి. వాళ్ళకి నడిచేటప్పుడు కానీ ఏరియాలో తిరిగేటప్పుడు అవి గుచ్చుకొని ప్రమాదం ఉంది. సో ఎవరైనా వస్తే కనుక బయట తాగేసి రండి. సో ఇక్కడికి వచ్చి వాటిని ఇక్కడ పడిచేసి ఇక్కడ తాగడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఇది ఒక గుడి ప్రాంగణం కాబట్టి ఆ విధంగా చేయకుంటుంటే బాగుంటుందని ఆశిస్తున్నాము. సో ఎవరు కూడా ఇలా చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. సో ఇదనమాట మా ఊరి వాటర్ ఫాల్స్ అయితే, మా ఊరి సీకదార అయితే. సో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్.